మీరు రేపు ఏంటి అసలు మీ సమస్య ఏంది? ఆయనే రాజీనామా కావాలంటున్నారు. మీ సమస్య ఏంది? మీ అభిప్రాయం చెప్పండి రేపు శుక్రవారానికి. అదే విధంగా ఒక 4 వారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోండి అని ఒక సూచన చేసింది. నిర్ణయం అది ఇదేం సుప్రీం కాదు. మీరు గడువులోగా ఎందుకు చేయలేదు, మీరు కోర్టు చెప్తే లెక్క లేదా, అది ఇది అనేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. అంటే జయమంగళం వెంకటరామన్ గారు ఏం పట్టించుకోరు అయితే కోర్టు చేసిన సూచనని. ఇప్పుడు ఏంటి అని అంటే మోషన్ రాజు గారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలా వద్దనేటువంటి విషయాన్ని టెక్నికల్ గా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని చూసుకొని ఆయన నిర్ణయం తీసుకుంటారా లేదా అది వాయిదా వేస్తారా ఏమిటి అని దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకెప్పుడు కూడా అడగొచ్చా అని అడిగితే ఉన్నటువంటి సమస్య లేదని ఆయన చెప్తే చెప్పొచ్చాం. నువ్వు ఎందుకు తీసుకోలేదు, మేము గడువిచ్చాం అని అడిగేటువంటి అధికారం, ఆదేశాలు జారీ చేసేటువంటి అధికారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి, ఏదైతే శాసన మండలి చైర్మన్ ని ఆదేశించేటువంటి అధికారం లేదు అనేటువంటి విషయాన్ని మనము అక్కడ గమనించాల్సినటువంటి అంశం. నిర్ణయం తీసుకోమన్నారు. ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకోవటానికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఏంటి, తీసుకోకుండా ఉండటానికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ ఏంటి అన్ని కోర్టుకు వివరించే అవకాశం ఉంటుందా? ముందు ఏం చేస్తారు అని అంటే ఆయన ఏదైతే అసెంబ్లీ అదే విధంగా శాసన మండలికి సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటారు, అక్కడ పాలక కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది. ఆ కార్యనిర్వాహక వ్యవస్థతో సమావేశం అవుతారు. అయిన తర్వాత ఎందుకు ఈ విధమైనటువంటి దాన్ని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఇది జయమంగళం వెంకటరమణ వరకే పరిమితమా, ఇంకా రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అసలు ఏ ఎమోషన్స్ తో ఒక రాజీనామా చేశారా లేకపోతే స్పీకర్ ఫార్మేట్ లోనే చేశారా అనేటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలా లేదనేటువంటి అంశం ఆ శాసన మండలి చైర్మన్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప 4 వారాలు అయిపోయినాయి తప్ప నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన మీద ఏ విధమైన ఆదేశాలు జారీ చేయటమో లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకోవటమో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసో అలాంటి అధికారం కోర్టుకు లేదు అనేటువంటి విషయాన్ని ఇది జరగదు. ఎమ్మెల్సీల రాజీనామాని చైర్మన్ యాక్సెప్ట్ చేయడు. అందుకనే ప్రాథమికంగా మనం ఒక అంశాన్ని గమనించండి. మీరు ఎక్కడైనా సరే స్పీకర్లు అదే విధంగా గవర్నర్లు వీళ్ళందరికీ ఆయా పార్టీల నుంచే వాళ్ళు వచ్చి నామినేటెడ్ పోస్ట్ లాగా వస్తారు. ఎవరైతే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే కదా అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ అయ్యేది. ఇంకా ఆయనకు పార్టీ ఉండకూడదు. ఆయన 2 పద్ధతుల్లో పనిచేయాలి. 1 రాజ్యాంగము, 2 శాసనసభ శాసన మండలి నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. కానీ ఏం జరుగుతుంది, రాజకీయ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ బాస్కు అనుగుణంగా పొలిటికల్ బాస్కు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, ఈ విధమైనటువంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఒకటి రాసి ఉంది, అమలు ఇంకొక రకంగా జరుగుతుంది. ఇందాక జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఒక అంశాన్ని లేవనెత్తాడు. కోడెల శివప్రసాద్ 23 మంది ఎమ్మెల్యేలు వచ్చి తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇస్తే ఏం చర్యలు తీసుకున్నాడు ఆయన అడుగుతున్నాడు. అడిగితే ఏముంది, ఏమీ లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారా అంటే వీళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారు. ఎవ్వరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడతారు. రాజకీయ నాయకులంటే ఊసర వెల్లుల కన్నా కూడా ఇంకా తీసిపోయినటువంటి రంగులు మార్చేటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు. ఇది ప్రజలు గమనించాలి. అందుకని జయమంగళం వెంకట